ఇదే బస్ స్టాండ్. ఇదిగోండి జంక్షన్ నుండి ఇలా లోపల ఫస్ట్ బస్ స్టాండ్లో దింపుతారు మందిర్ దగ్గర నుండి. ఆ బస్ స్టాండ్కి వచ్చేస్తే మీకు ప్రతి 5 నిమిషాలు కోనార్కు బస్సు ఉంటుంది. కానీ మందిర్ దగ్గర అడిగితే 12 గంటలకు వస్తుంది, 1 గంటలకు వస్తుంది అని చెప్తారు. బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు. 8 మెంబర్కి వస్తుందంట. 8 నెంబర్కి బస్సు వస్తుందంట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా బస్ స్టాండ్ నుండి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కిన తర్వాత ఇంకా కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అరౌండ్ అది 36 కిలోమీటర్స్ ఉంటుంది పూరి బస్ స్టాండ్ నుంచి సన్ టెంపుల్కి. నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటూనే ఉన్నాను. మినిమం ఒక గంటన్నర జర్నీ పడింది. ఇంకా కోనార్క్ దగ్గరికి వచ్చాం. పక్కనైతే సీ ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కనే సీ ఉంటే ఆ ఫీల్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. మేము బస్సులో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా అసలు మిస్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఏ కారు బైక్ మీద వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బస్సులో వెళ్ళడం వల్ల ఆ మిర్రర్స్ నుండి చూసుకోవడం సరిపోతుంది బయటికి. ఆ బస్సు కూడా అటు ఇటు ఓపడాలు ఇవన్నీ చిరాకుగా ఉంటుంది. కానీ మనకి ఏ దారి లేకుండా లాస్ట్కి బస్సు మీద వెళ్ళాం. బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి రోడ్డు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సాయిల్గా డిఫరెంట్గా ఉంది. కానీ మెయింటెనెన్స్ అయితే లేదు. మెయింటెనెన్స్ ఉంటే సూపర్గా ఉండేది. ఇదిగోండి వెల్కమ్ టు కోనార్క్. ఇదైతే బాగుంది ఆర్చ్. బస్సు అయితే దిగాం. స్టాప్ దగ్గర అయితే దింపాడు. ఇక్కడ ఆపాడు. చుట్టూ బాగుంది. షాపులు కానీ ఏమన్నా మనం ఫుడ్ తినాలన్నా తినొచ్చు. ఇక్కడ హోటల్స్ టైప్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర నుండి ఒరిస్సాకి వెళ్ళి తినాలంటే కొంచెం ఆంధ్ర వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు ఒరిస్సా ఫుడ్ తినడానికి. ఇక్కడ సైడ్ స్పెట్స్ అయితే ఉన్నాయి. స్పెట్ షాప్ అయితే ఎక్కువ ఉన్నాయి. బ్యాగులు కానీ ఏమైనా టోపీలు కానీ ఏమైనా సంథింగ్ ఏం కొనాలంటే అవి చిన్నపిల్లలు పట్టుకెళ్తే ఇంకా తప్పదు మనకు వచ్చు. కానీ మనకి ఇంపార్టెంట్వి అయితే మనకి ఏమనిపించాల. ఏ తాగేవి తినేవి ఉంటాయి. హైడ్రేట్ అవ్వకుండా ఏ షరబత్ అలాంటివి ఉంటాయి. అవి చూసుకోవడమే. బ్యాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. బాగా మార్కెట్ చూసుకుంటూ వెళ్ళడమే. అది తెలివైన వాళ్ళు ఫ్రెండ్స్. యాక్చువల్లీ వేరే రూట్ ఉంటుంది. కానీ కావాలని మార్కెట్ వైపు ఆపేసి వెళ్ళారు. ఈ గ్యాప్లో ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తాం కదా. బాగానే ఉంది. మార్కెట్ అయితే బాగానే ఉంది. కానీ నేను ఎక్కడ ఆగలేదు. అలా మార్కెట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లోపలికి వచ్చాం. అదే టికెట్ కౌంటర్. టికెట్ ప్రైస్ వచ్చి 40 రూపీస్. టికెట్ తీసుకోవడానికి వెళ్ళాం. సైడ్ ఏదో మనకి క్యూఆర్ కోడ్ ఏదో ఉందంట టికెట్ తీసుకోవడానికి. ఆన్లైన్ నుండి కొనుక్కోవచ్చు అంట. అంటే నా దగ్గర క్యాష్ అయితే లేదు. ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను నేను. ఈ సైడ్ స్కాన్ చేస్తున్నాను. ఇదిగోండి అక్కడ మన ఇండియన్ అని పెట్టుకొని మన నేమ్ టైప్ చేసి కిందన మన ఏజ్ మెన్షన్ చేయాలి. అలాగా మన మెయిల్ ఐడి మనం ఎంతమంది వస్తున్నామో అంతమంది పెట్టాలి. తర్వాత ఫోన్ నెంబరు టైప్ చేయాలి కంపల్సరీగా. ఇదిగోండి మనం ఎంతమంది వెళ్తాం అంతమంది. ఇద్దరికి కలిపి నాకు 70 రూపీస్ పడింది. అంటే 35 రూపీస్ ఒకరికి వచ్చి. మన యూపీఐ ద్వారా కానీ లేదా కార్డు ద్వారా కానీ ఏదైతే అది దాంతో పేమెంట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మన ఫోన్ మెయిల్కి వస్తుంది టికెట్. అది వాళ్ళు చూపించి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. గుండె ఇక్కడ చెక్ చేస్తారు. అయితే ఎంట్రన్స్ అటు అయితే టికెట్ వదులుతారు. అక్షరాలకి వచ్చి ఇక్కడ లోపల రాగానే ఇదిగోండి ఇక్కడ 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎక్కడో విగ్రహం ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి 2. చూసారా అచ్చడే మెట్రో నెట్ పక్క వెళ్ళడానికి. ఇప్పుడు వస్తే ఏవో రాసి ఉన్నాయి లాంగ్వేజ్లో. హిందీ, ఒడిస్సా, ఇంగ్లీష్,
ఇవే హిందీ ఇవే ఉన్నాయి. టెంపుల్ గురించి ఉంది. ఒకసారి దీని కాస్త చూడండి. పాజ్ పెట్టి చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. అదండి ఇంక లోపలికి వెళ్దాం. ఉందో లోపల వచ్చి గోడ అయితే అటు ఇటు ఉంది. ఇంకా ఉండేది అనుకోండి, రిపోర్టీస్ ఉంటారు అది తెలిసి. లోపలికి వెళ్దాం రండి. ఎండ అయితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది ఎండ. అది చూసారు గోపురం, ఇది ఇంకా స్టార్టింగ్, ఇంకా వెనక అక్కడ బోల్డ్ ఉంటుంది. ఇక్కడ గుడి మ్యాప్ ఉంటుంది చూడండి, గుడి తాలూకు మ్యాప్ ఇది మొత్తం అన్నీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వచ్చాము, ఇక్కడ నుండి లోపలికి వచ్చాం, ఇక్కడ ఉన్నాం. ఇది సన్ టెంపుల్, ఇక్కడ వరకు వెళ్ళాలి మనం. ఇలా చుట్టూ తిరుక్కుంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళరా. ప్రతిదీ ప్లేస్ చేశారు చూడండి. ఇక్కడ కూడా ఉంది సన్ టెంపుల్ కోనార్క్ అని. సేమ్ బయట ఉన్న మ్యాటర్ లోపల కూడా ఉంది. పైకి వెళ్దాం మెట్లు ఎట్టుకుని. పైన సింహం ఉంది, కింద ఏనుగు ఉంది, కింద మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఈగ ఎక్కువైపోతే అలా మనిషి కుప్ప కూలిపోతుందని సింబాలిక్ అనుకుంటుంది. అలా ఉంది, నాకు చూస్తుంది అనిపించింది. కానీ చూసారా ఎలా ఉందో, రాయి అప్పుడు ఒకప్పుడు చెక్కింది, మొత్తం పాడైపోయింది. చాలా రోజులు అయింది కదా, పాడైపోయింది. సైడ్ చూస్తే చూడండి ఒకసారి శిల్పాలు అవి ఎలా ఉన్నాయో. ఇవన్నీ చేతితో చెక్కినట్టే ఉన్నాయి. ఒకప్పుడు మరి పెద్ద పెద్ద మిషనరీ అయితే ఏం లేవు, అన్ని చేతితో చెక్కినట్టే ఉన్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ విగ్రహాలు అవి చూడండి ఒకసారి. విగ్రహాలు చూడు ఒకసారి, విగ్రహాలు అవన్నీ చెక్కేశారు. ఏంటంటే ఒకప్పుడు మొఘల్స్, బ్రిటిష్ వీళ్ళంతా ఏంటంటే మన హిందూ దేవాలయాల మీద దండయాత్ర చేసినప్పుడు ఇవన్నీ చెక్కేశారు. అయినా మన వాళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చారు. పురాణవస్తు శాఖలు కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కదా, పురాణవస్తు శాఖ వాళ్ళది, అది వాళ్ళు పెట్టారనమాట, అది ఆన్లైన్. చూడండి స్ట్రక్చర్స్ కానీ ఎలా ఉన్నాయో. సార్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తాం పదండి. అదే మెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎక్కెళ్దాం. స్టోన్ అయితే బ్లాక్ అయిపోయింది. సండే జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. యాక్చువల్లీ ఎండకి జనాలు ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాను. సండే కాబట్టి సెలవు కాబట్టి వస్తారు. మేము సండే వచ్చాం. చూడండి ఇక్కడ నుండి ఎలా ఉందో లొకేషన్ చూడండి ఎలా ఉందో. మొత్తం గ్రీనరీ బాగుంది. ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా చాలా ఉంది చూడాల్సింది. ఇంకా మనం స్టార్టింగ్ దగ్గర ఉన్నాం. ఇందాక ఒక మండపం టైప్ చూసాం కదా, అక్కడ ఉన్నాం మనం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సండే అయితే రాకండి, ఎక్కువ మంది ఉన్నాం. బొమ్మలు అన్నీ ఎలా చెక్కారు చూడండి, చిన్న చిన్నవి డీటెయిలింగ్ అన్నీ చూడండి ఎలా చెక్కారు. ఈ ఏళ్ళు దూరే అంత కూడా చూడండి ఎలా చెక్కారు. బాగుంది స్ట్రక్చర్ అయితే. మంచి ఫోటోషూట్లు తీయచ్చు తీసుకున్నవాడికి తీసుకున్నంత. నైట్ అయితే ఇంకా బాగుంటుందేమో ఈ లైటింగ్ వల్ల. ఈ లైటింగ్ ఎఫెక్ట్ కొడితే నైట్ టైం ఇంకా బాగా కనబడతాయేమో. అదే ఇదిగోండి, ఇదే మండపం ఇంకా చూసింది. మెట్టు అయితే చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. మెట్టు దిగడానికి ఎక్కడానికి. కాకపోతే ఒకప్పుడు ఎక్కువ హైట్ ఉండేవారు అనుకుంటా, అందుకని మాత్రం హైట్ పెట్టారు ఈ మెట్లు. మెట్టు అయితే చాలా హైట్ ఉంది, వెడల్పుగా ఉన్నాయి మెట్లు. బాగున్నాయి చూడడానికి మొత్తం.
కానీ నన్ను అడిగితే డే టైమే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, నైట్ టైం కన్నా. డే టైం ఏంటంటే ప్రతిది ఆర్ట్ని చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఆర్ట్ని, ఆ స్కెచర్స్ని, పిక్చర్స్ని అన్నీ చూడొచ్చు. మన వాళ్ళు అయితే పెళ్ళిళ్ళ కాట్లు వాడేస్తారు. ఇది ఇవన్నీ నరికేసినట్టు ఉన్నారు. మండపం ఇది, ఫోటోషూట్లకు బాగుంటాయి ఇవి. మీరు ఫోటోషూట్లు తీసుకుందాం అనుకునే లెక్క అయితే సండే అయితే రాకండి. సండే అయితే మీరు ఫోటోషూట్లు తీయలేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు తప్ప మీకు జనాలు అడ్డొచ్చేస్తారు. అదిగోండి మెయిన్ అదే ఎంట్రన్స్. ఆడికి వెళ్దాం పదండి, ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ స్కానర్ రోడ్ పెట్టారు. స్కానర్లో ఏంటంటే డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ టెంపుల్ ఎప్పుడు ఇది స్థాపించారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు దీన్ని కనుగొన్నారు, ఇవన్నీ దీన్ని మెయింటెనెన్స్ ఏం చేసుకుంటున్నాం అన్నీ అక్కడ దాని మీద స్కానింగ్లు వస్తాయి. నా ఫోన్లో తీసాను, ఆ స్కానింగ్ కూడా మీకు ఒకసారి పెడతాను. మీరు కూడా ఒకసారి స్కాన్ చేసి చూడండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కాన్ చేసి చూడండి. మీకోసం ఫోటో తీస్తాను, అది మీకోసం ఫోటో తీస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కాన్ చేసి చూసుకోండి. ఫోటో అయితే తీసాను, మీకు వీడియోలో పెడతాను, చూసుకోండి ఒకసారి. పక్కన ఇలా ప్లేస్ చేస్తాను, చూడండి. పదండి ఒకసారి పైకి వెళ్దాం. చూసారు ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ చాలా సంవత్సరాలు అయ్యాయి కదా, ఇవన్నీ పోయాయి అన్నమాట. యాక్చువల్లీ బీచ్ పక్కన ఉంటుంది. బీచ్ పక్కన ఉండడం వల్ల ఇవి ఏంటంటే ఇవన్నీ పోతాయి. మీకు స్టోన్లో మినిమం ఒక ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఐరన్ కంటెంట్ వల్ల తుప్పు పడడం, బ్లాక్ అయిపోవడం అలాంటివి అవుతాయి అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఐరన్కి తుప్పు పట్టింది అనుకోండి, ఏమవుద్ది, ఇరిగిపోద్ది. అలా స్టోన్స్ కూడా అలా ఇరిగిపోదాం. పైన అయితే అలా ఉంది, అక్కడ వరకు ఎలా లేదు అనుకుంటా. ఇక్కడ నేను చూద్దాం ఒకసారి ఎంతవరకు ఎలా ఉంది, అక్కడ చూద్దాం. ఇక్కడతో ఈ లోపల అయితే విగ్రహం ఉండేది, మన సూర్యభగవాన్ టెంపుల్. ఇక్కడ ఏమైందంటే సముద్రం దగ్గరకు ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నుంచునేది అనమాట విగ్రహం. దానివల్ల షిప్పులు అవన్నీ ఏమవుతున్నాయంటే ఇక్కడ ఇటువైపు అట్రాక్ట్ అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే పోర్చుగీస్ వారు తీస్తారనమాట అది, ఆ మ్యాగ్నెట్ని తీసేయడం వల్ల టెంపుల్ లేదు. ఓన్లీ అయితే స్ట్రక్చర్ అయితే ఉంది అలాగా, ఆర్చ్ అవన్నీ. కానీ ఉండుంటే చాలా బాగుండేది. మన కొంచెం గొప్పదనం, మన ఇండియన్స్ తర గొప్పదనం అన్నీ తెలిసేది. ఈ లేపడం వల్ల కొంచెం బాధాకరం. జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. దానికన్నా ఎండ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది ఎండ. సరే ఇదైతే చూడండి, గుడి ఎదరన అలాగ ఉంటుంది, కానీ ఫ్రంట్కి ఆలోచన ఇవ్వట్లేదు, ఎక్కడితో ఆపేస్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డ్ని ఒకరిని పెట్టారు అక్కడ. ఈ ఫోటోలు తీసుకోవడానికి వాటికే సరిపోతుంది అక్కడ. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. ఇప్పుడైతే మెయిన్ లోపలికి అయితే వెళ్ళలేదు, అక్కడ వెళ్ళలేదు, అక్కడ ఆపేసాడు. ఇంకా కింద దిగి వస్తే కదా అంటే ఒక నాట్యాలు అవన్నీ చేసేవాళ్ళమాట అక్కడ. అది ఆ ఏరియా అది. ఇక్కడ చూసారు ఆ చెట్టు ఒకటి ఉంది. చెట్టు మరి ఎండ గట్టిగా ఉండడం వల్ల అందరు చెట్ల కింద కూర్చుని పోయారు. ఆ బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే అలా ఉంది కింద నుండి చూడండి. కానీ అక్కడ చూసారు ద్వారంలో రాయిలు అయితే అడ్డు పెట్టేశారు. ఆ రాయిలు అడ్డు తీసుంటే లోపల కూడా వెళ్ళేవాళ్ళం, ఇంకెలా ఉండేదో లోపల. కానీ సంథింగ్ అది ఇరిగిపోద్ది అనే స్టేజ్లో ఉందేమో, అందుకని లోపలికి కూడా ఎలా చేయనట్లేదు అనుకుంటున్నాను గవర్నమెంట్. ఇంకా చూడండి చెట్టు అయితే ఎంత పెద్ద ఉంది, ఎప్పటి నుంచో ఉన్నట్టు కొంచెం చెట్టు. అందరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, ఆదివారం అయితే చాలామంది వచ్చారు. ఈ టైంకి ఎవరు యాక్చువల్లీ అరౌండ్ నేను వచ్చినప్పుడు టైంకి అయితే 1 అవుతుంది, ఎవరు ఉండరు అనుకున్నాను. అటుకాస్ చూడండి ఒకసారి. అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ని పెట్టి మరి ఉంచారు, ఎవరు వెళ్ళి అక్కడ ఉండకుండా. ఇంకా ఇటుపక్క వస్తే చూసారు కదా చక్రం, ఇదంతా ఈ చక్రాల మీద బేస్ అయి ఉంటుందని అన్నమాట. చూసారా ఇది ఒక రథం టైప్ అన్నమాట. ఈ రథం మీద చక్రాల మీద ఉంటున్నట్టు చక్రం చూడండి. ప్రతి అలా రథం చుట్టూ చక్రాలు ఉంటాయి. ఈ చక్రంతో ఇంకోటి బెనిఫిట్ ఒకటి ఉండేది ఒకప్పుడులో. ఈ చక్రంతో టైం కూడా కనుక్కునేవారు. ఇదిగోండి మినిట్స్ సెకండ్స్ టైప్లా ఉండేది. దీని మీద ఎండ పడితే కానీ దీని వాల్యూ తెలియదు. ఇదిగోండి చక్రం మాత్రం, ఇది కూడా హ్యాండ్మేడ్ చక్రం. ఇది చూసారా డీటెయిలింగ్, సైడ్కి ఇలా వుడ్ వచ్చినట్టు
చాలా డీటెయిలింగ్గా చెక్కారనమాట చెక్కడం కూడా చాలా బాగుంది. చూడండి అలా ఉంది ఫ్రంట్గా సైడ్ బంప్ కానీ దీని మీద మళ్ళీ చిన్న చిన్న డిజైన్స్ కానీ బాగా చెక్కారు. చూడండి అన్ని చక్రాలే ఉంటాయి మీకు టెంపుల్ చుట్టూ. వ్యూ అయితే బాగుంది. మనం కొన్ని అయితే చూసారు చక్రాలు ఇరిగిపోయినట్టు అయిపోయాయి. ఇది చాలా కాలం కదా, అందుకని దీని స్ట్రక్చర్ పోయిందనమాట. చూడండి చక్రాలు అలా ఉన్నాయి. మీకు ఇందాక చెప్పింది అదే, ఇక్కడికి అయితే అలవలేదు, ఆపేశారు అక్కడ వెళ్ళకుండా. చాలా వరకు వచ్చి టచ్ చేయడం వల్ల విరిగిపోతూ ఉండొచ్చు. మన వాళ్ళు దాని మీద ఆనుకోవడం కానీ ఏమైనా చేసినప్పుడు అవి విరిగిపోతాయి. మూడు సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది వ్యూ. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆల్రెడీ ఇవి ఏదో చిన్న ఎరగడం ఏదో అవుతున్నట్టుగా ఉంది. ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. వెనకాల నుంచి రాడ్లో పెట్టారు. వెనకనండి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఇంకా సైడ్ కనబడుతుంది కదా వైట్ కలర్ లాగా, విరిగిపోతున్నట్టుగా ఉంది. జనాలు అయితే ఎంతమంది ఉన్నాం చూడండి. ఇవ్వండి చూసారు ఇక్కడ. ఇటు పైకి వెళ్దాం ఉండి ఒకసారి. చూడండి ఎలా ఉంది అక్కడ. ఏదో ఏనుగు అనుకుంటుంది, ఈ ఏనుగు టైప్ అనుకుంటుంది. సో రాయి ఎలా ఉందో, రాయల మీద ఒకదాని మీద ఏదో మండపం టైప్ సంథింగ్ ఇలా వచ్చారు. మన అదో బొమ్మ ఫోటోలు తీసుకోవడానికి బాగుంది. అది గార్డెన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు, గ్రీనరీ టైపు. అది కూడా వదలట్లేదు, నడిచేస్తున్నారు జనాలు ఫుల్గా. చూడండి అక్కడ ఏనుగులు, కొంగ. మనుషులు అయితే ఎలా లేదు, జంతువులకైతే ఎలా ఉంటుంది. పక్షులకి జంతువులకి అయితే ఎలా ఉంటుంది, మనుషులకి ఎలా ఉంటుంది. బాగుంది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అయితే అలా ఉంది, గార్డెన్ టైపు. మా చుట్టూ గార్డెన్ లాగా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ అయితే అలా ఉంటుంది. ఇదిగోండి అక్కడ ఏదో విగ్రహం ఉంది, ఆ టైప్లో ఉంటుంది అనుకుంటా. సూర్యభగవాన్ మెట్లలో పెట్టారు చూసారు పైన. అదేదో కన్స్ట్రక్షన్ లాగా అవుతుంది, పడిపోకుండా ఏదో మరి చేస్తున్నారు. చూడండి అక్కడ పోయి అలా వెళ్ళే రూట్ ఉంది, కానీ ఎలా లేదు కాబట్టి మనకి కింద నుంచి చూసి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న గుడి కదా ఇది. చూడండి గార్డెన్ టైపు, మధ్యలో వెళ్ళడానికి అలా పలకలా పెట్టారు, దాటుకుని వెళ్దాం. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సముద్రం ఒడ్డున ఉండడం వల్ల ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఇదో మండపం, ఇక్కడికి వెళ్దాం ఒకసారి, ఇక్కడ ఏముందో చూద్దాం. చాలా పెద్ద ఫ్రెండ్స్, ఇది ప్లేస్ మాత్రం చాలా పెద్దది. కానీ ఇలాగా ఉంచి కాపాడడం అనేది చాలా గ్రేట్, చాలా బాగుంది. ఇవ్వండి ఇదే మండపం, ఇది చూద్దాం ఇక్కడ లోపల ఎలా ఉందో. ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు ఎక్కువ మంది. లోపలికి వెళ్దాం. డిజైన్ చూడండి, డిజైన్ ఏదో కట్ చేసినట్టు ఉంది. లోపల చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒకప్పుడు ఎవరో సైనికులు ఎవరు ఉండేవారు అనుకుంటా. చల్లగా ఉంటుంది లోపల కూర్చుంటే. ఏ విగ్రహం ఉంది అక్కడ. సరే అండి చూద్దాం విగ్రహం. లోపల ఏదో విగ్రహం ఉంది, సూర్యభగవాన్ ఉంటుంది విగ్రహం అది. చూడండి అలా ఉంది. సో జూమ్ చూద్దాం. చూసారా బొమ్మలు వేన పట్టుకున్నట్టు ఇవన్నీ. యాక్చువల్లీ మన ఇన్స్ట్రుమెంట్స్ ఒకప్పుడు చాలా బాగుండేవి, ఇప్పుడు ఏదో కనిపెట్టారు కానీ గిటార్ ఇవన్నీ. ఒకప్పుడు మన పురాణాలు చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాడేవారు వాటిని.
ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అన్నీ అంతరించిపోవడం వల్ల మనం సరిగ్గా వాడకపోవడం వల్ల అవన్నీ అంతరించిపోయాయి. చూడండి ఒకప్పుడు ప్రతి స్ట్రక్చర్లో మీకు కనబడుతుంది మీకు వేణు పట్టుకున్నట్టు కానీ ఏమేమిటి మండపం ఇంకా కూడా బాగానే ఉంది, పీస్ఫుల్గా బాగానే ఉంది. లోపల విగ్రహం చూపించాను కదా, యాక్చువల్లీ టెంపుల్ ఒకప్పుడు ఛాయాదేవి టెంపుల్. నేను సూర్యదేవుడు టెంపుల్ అనుకున్నాను, సూర్యభగవాన్ టెంపుల్ అనుకున్నాను. ఇదే టెంపుల్, ఇది ఛాయాదేవి టెంపుల్. ఇదిగోండి ఇక్కడ రాసుంది, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ ఏమనుకోకండి. అది ఛాయాదేవి టెంపుల్ అనమాట. లోపల చూడండి ఫ్రెండ్స్, ఇది ఛాయాదేవి టెంపుల్ అనమాట. ఇది సైడ్ అనమాట. చూడండి యాక్చువల్లీ ఇవి విగ్రహాలు అవన్నీ సగం వరకు ధ్వంసం చేస్తారు. ఇవి ఇక్కడ చూడండి, దుర్మార్గులు ఏం చేశారా, ఆ తల చేతులు అవన్నీ నరికేశారు విగ్రహం తాలూకువి. సో మంచి స్ట్రక్చర్స్ అనమాట ఇవన్నీ చెడగొట్టేశారు. ఇక్కడ ఏదో ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, బ్రిక్ టెంపుల్ అంటే ఇది. ఏదో చూద్దాం. బ్రిక్ టెంపుల్ అంటే ఇటుకతో కట్టేసి ఉంటారు నాకు తెలిసి. ఇవ్వండి బ్రిక్ టెంపుల్. ఇవ్వండి పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. లోపల మరి ఉంచారో లేదో తెలియదు విగ్రహాలు. ఇవ్వండి లోపల ఉన్నారు విగ్రహం. ఏ దేవుడో నాకైతే ఐడియా లేదు. టెంపుల్ అయితే బ్రిక్ టెంపుల్ ఇది, అది మాత్రం తెలుసు నాకు. చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఎక్కడికక్కడ తాళాలు వేయడం వల్ల మనం లోపలికి వెళ్ళి చూడలేకపోతున్నాం. ఒకసారి బ్రిక్ టెంపుల్ బ్యాక్ సైడ్ చూద్దాం ఏముందో, అలా ఉందో. ఇదిగోండి ఇది ఒక షేప్లా కట్టి పెట్టారనమాట. చూడండి నాకు తెలిసి ఇది ఒకప్పుడు కాదు, రీసెంట్ రీసెంట్ అంటే ఒక 90s 80s టైంలో కట్టుంటారు నాకు తెలిసి, నేను అనుకోవడం అయితే. ఇదిగోండి వెనకాదల గోపురం ఏదో దేవుని పెట్టడానికి అలా ఉంది. చూడండి అక్కడ కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయి. కొంగలు అయితే బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇవి మనకు కనబడుతున్నాయి కదా చక్రాలు, టెంపుల్ చుట్టూ ఉంటాయి అన్నమాట ఈ చక్రాలు. ఈ చక్రాలకి చెప్పాను కదా మీకు ముందే, దీనికి సన్లైట్ పడితే దీని నీడ ఇలాగ భూమి మీద పడుతుంది అన్నమాట. భూమి మీద పడినప్పుడు టైం తెలుస్తుంది. ఇది ఈ ప్రస్తుతానికి అది పడినా మనం చెప్పలేం కరెక్ట్గా, ఎందుకంటే ఒకప్పుడు అలా వాడేవారు దాన్ని. ఇవ్వండి ఎలా కొంచెం చక్రం కరెక్ట్గా భూమి కాడినట్టు బాగుండేది. ఇవ్వండి ఫ్రెండ్స్ కొన్ని చక్రాలు చూసారా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇవంటే ఇంకా స్టోన్ అంతే, ఇంకా అది జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం. నెక్స్ట్ జనరేషన్కి ఉంటాయో లేవో గ్యారంటీ లేదు. ఇదిగోండి ఇక్కడ సింహం సింపుల్ ఉంది టైపు. జనాలు అయితే ఫోటోకి అసలు ఆగట్లేదు. ఇదిగోండి చూడండి సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళొచ్చు. మనకైతే ఎలా ఉండదు. ఆ టెంపుల్ తాలూకాలు ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళడానికి అవుతుంది పైకి. చూడండి జనాలు అయితే ఫుల్గా ఫోటోలకి ఇంకా మంచి స్టఫ్. ఇక్కడ ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు ఏమైనా సాంగ్లు తీసుకోవాలన్నా పర్మిషన్ అడిగారు, తీసుకుంటే సూపర్ వస్తుంది వాళ్ళ సాంగ్. బాగుంది వాతావరణం అయితే బాగుంది. అటు చూడండి ఇందాక మనం అటు సైడ్ ఏనుగులు చూసాం మనం, ఇటు గుర్రాలు అయితే ఉన్నాయి చూడండి. అక్కడికి ఎలా లేదు కానీ ఇక్కడ వాళ్ళు వినట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎలా లేదన్నా సరే వెళ్ళిపోతున్నారు, ఆగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటున్నాడు ఎక్కడో చోటన. చుట్టూ తిరిగి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చాం. ఇదిగోండి ఫ్రంట్ అది కనబడుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉంటాయి గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టు. కరెక్ట్గా 7 గుర్రాలు ఉంటాయి. ఇటు సైడ్ కొన్ని గుర్రాలు పోయాయి. ఇదిగోండి గుర్రాలు అవన్నీ పోయే ముందు మనం మాట్లాడుకున్నట్టు గుర్రాలు అవన్నీ మొత్తం పోయాయి. ఇటు ఇవ్వండి అటు గుర్రాలు ఉన్నాయి. మొత్తం 7 గుర్రాలు ఉంటాయి అన్నమాట, ఇటు అటు కలిపి. ఇటు 3 ఉంటాయి, అటు 4 ఉంటాయి అన్నమాట గుర్రాలు. ఇది కూడా ఒక కాన్సెప్ట్ లాగా పెట్టారు గుర్రాలు కూడా. చుట్టూ తిరిగి మనం ఫ్రంట్గా వచ్చాము. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే కోనార్క్ టెంపుల్. ఇవన్నీ ప్లేసెస్ అన్ని మీకు బాగా చూపించాను నేను అనుకుంటున్నాను. మీరు ఫర్దర్గా మీకు ఏమైనా కావాలన్నా ఏమైనా కంటెంట్ చూడాలన్నా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి మా వీడియో వెళ్తుంది. మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి. ఇంకా ఎన్నో వీడియోస్ తీయాలని మాకు ఒక ఆలోచన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ M&M.